హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి వీడియో రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇదొక కాదు, పర్సనల్ రీడింగ్, రీయూనియన్ రెమెడీస్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏదో కార్డ్ ఇచ్చింది యూనివర్స్ మనకి. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్, మ్యారేజ్ కార్డ్ ఇది. సో మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళబోతుంది. ఓకే, మేబీ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరే మీ పర్సన్కి ప్రపోజ్ చేయొచ్చు, కమిట్మెంట్ ఇవ్వచ్చు. అలాంటిది ఏదో జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఓకే, అండ్ ఎంప్రెస్ కార్డ్, ఎంప్రెస్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. సో ఇది ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్, ఎమోషనలీ అవైలబుల్ పర్సన్. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఎనర్జీస్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, అంటే మీ పర్సన్ ఇప్పుడు అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. 3 of Cups, సెలబ్రేషన్. మేబీ మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ జరగవచ్చు, లేదా ఏదైనా గుడ్ న్యూస్ వినొచ్చు మీరు. అండ్ ఈ లాంగ్ టర్మ్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిన మీ పర్సన్ సడన్గా అందరితో మింగిల్ అవ్వచ్చు. అలాంటిది ఏదో ఉంది. 2 కార్డ్స్ వచ్చినాయి మనకి, జగిలింగ్ ఎనర్జీ అండ్ బర్డెన్, 10 of Wands, 2 of Coins. సో వేటి మధ్య ఈ 2 థింగ్స్ ఏంటి అసలు మీ పర్సన్ లైఫ్లో అని అంటే, ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం మీ పర్సన్కి. సో ఈ రెండింటి మధ్య జగిల్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక రిలేషన్ బ్రేకప్ అయిపోయింది, ఇంకా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ ప్రాబ్లం రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయింది. సో ఈ రిలేషన్షిప్, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంకా సాల్వ్ చేసుకోవాలి. సో ఈ రెండింటి మధ్య జగల్ అవుతున్నారు. అవి ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో అప్పుడు మీ దగ్గరికి వస్తారు. సో ఇది 10 of Wands. ఈ బర్డెన్ ఏంటి అసలు అనేది క్లారిఫై చేద్దాం తర్వాత మనం. జస్టిస్ కార్డ్, మేజర్ ఆర్కానా కార్డ్. జస్టిస్ జరగబోతుంది మీకు, మీ రిలేషన్షిప్లో జస్టిస్ జరగబోతుంది. ఆ జడ్జ్మెంట్ మీకు ఫేవరబుల్గా రాబోతుంది. అండ్ ఎవరైతే డివోర్స్ కేసులు కానీ ఏదైనా లీగల్ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఆ జస్టిస్, జడ్జ్మెంట్ అనేది మీకు ఫేవరబుల్గా రాబోతుంది. ఓకే, సో మేజర్ ఆర్కానా కార్డ్, ఇది మీ పర్సన్ ఎనర్జీస్లో వచ్చింది కాబట్టి మేబీ మీ పర్సన్కి ఏవో లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది నాకైతే. ఇంకొంతమంది డివోర్స్ కేసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ చూద్దాం. జడ్జ్మెంట్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, కింగ్ అండ్ క్వీన్ మళ్ళీ వచ్చారు మన రీడింగ్లో. అండ్ బిహైండ్ ద డెక్
ద గ్రేట్ మ్యానిపులేటర్, మెజిషియన్ కార్డ్. ఓకే, మెజిషియన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నాడు ఆర్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ. ఇవి మీ ఎనర్జీస్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు లైఫ్లో మీరు కోరుకున్నదంతా జరగాలి అని. ఓకే, ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చారు మనకి. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, దిస్ ఈజ్ తులారాశి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తారు ముందుకి. బట్ యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి అయితే ట్రై చేస్తుంది. జడ్జ్మెంట్ కూడా మీకు ఫేవరబుల్గానే వస్తుంది. అండ్ ఇక్కడ ఏంజల్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు. ఓకే, యాన్సెస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది మీ రిలేషన్షిప్కి. సో 100% మీ రిలేషన్షిప్ అయితే సక్సెస్ అవుతుంది. అండ్ కొంతమంది విషయంలో ఈ థర్డ్ పార్టీ కూడా ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్, ది థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మీ పర్సన్ని జాగ్రత్తగా మళ్ళీ మ్యానిపులేట్ చేసి అటువైపు తీసుకెళ్ళిపోవడానికి అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరగబోతుందనంటే మీ యాన్సిస్టర్స్ ఎవరైతే మీ లైఫ్లోకి మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారో యాన్సిస్టర్స్ మీకు న్యాయం జరగాలని చూస్తున్నారు, జస్టిస్ జరగాలని చూస్తున్నారు. అంటే మీ రిలేషన్షిప్కి వాళ్ళు ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఆ రిలేషన్షిప్ని ఇంకెవరు స్పాయిల్ చేయకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏంజల్స్ అండ్ యాన్సిస్టర్స్. ఓకే, సో ఈ బర్డెన్ మీ పర్సన్ పైన ఉంది. ఈ పర్సన్కి రిలేటెడ్ బర్డెన్ ఏంటి అనేది మనం క్లారిఫై చేద్దాం. వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. హై ప్రీస్టెస్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. ఇది కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్. హై ప్రీస్టెస్ ఎనర్జీ. హై ప్రీస్టెస్ ఎనర్జీ అంటే ఇక్కడ మనకి డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ అంటాం కదా, అందులో డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. డివైన్ ఫెమినిన్ ఎనర్జీ విత్ హై మోరల్స్ ఉంటాయి, హై మోరల్స్ ఉంటుంది దీంట్లో. అంటే సీక్రెట్ నాలెడ్జ్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్. బట్ ఇది బర్డెన్ కాదు. సో ఇది మీ ఎనర్జీస్ వచ్చాయి. అండ్ ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ, 9 ఆఫ్ పెంటికల్స్, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యారాశి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇది కూడా కాదు బర్డెన్. అగైన్ కింగ్ ఆఫ్ వాండ్స్, సింహరాశి, థర్డ్ పార్టీ ఇక్కడ రీడింగ్లో. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వర్కింగ్ పేరెంట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు, మ్యారీడ్ పీపుల్ అయితే. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ విత్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది ఇక్కడ. సో మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ కోసం ఒక మెంటల్ క్లారిటీ అయితే ఇవ్వబోతుంది యూనివర్స్ త్రూ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్, లాంగ్ అండ్ హానెస్ట్ అండ్ డీప్ కమ్యూనికేషన్. ద మూన్ కార్డ్, వాటర్ ఎనర్జీ, మీనరాశి. మిస్టరీ ఏదో వేడబోతుంది. మిస్టరీ డ్రీమ్స్ ఏవైతే చూస్తున్నారో మీరు ఇప్పటి వరకు, ఆ భయం, యాంగ్జైటీ అవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి త్వరలో. అండ్ హర్మిట్ కార్డ్, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యారాశి. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ రిలేషన్షిప్ ఇంకా ఉందా, పోయిందా, ఎవరికైనా కమిట్ అయిపోయారా, మ్యారేజ్ అరేంజ్ అయిందా ఏంటి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నారు. మూవింగ్ టు కామన్ వాటర్స్. ఏంజల్స్ ఇలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మీ పర్సన్ని అండ్ మిమ్మల్ని ఇట్లా కామన్ వాటర్స్కి తీసుకెళ్తున్నాయి ఏంజల్స్. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి వాళ్ళు. మీ ప్రాబ్లమ్స్ చూసి ఏంజల్స్ అండ్ యాన్సిస్టర్స్ చాలా బాధపడుతున్నారు. మీరున్న సిచ్యువేషన్ని, మిమ్మల్ని మీ సిచ్యువేషన్ని చూసి చాలా బాధపడుతున్నారు. అందుకే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ బర్డెన్
రిలేటెడ్ అంటే మనకి చాలా కాయిన్స్ వచ్చినాయి ఇక్కడ, అంటే పెంటికల్స్ కార్డ్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి బర్డెన్ రిలేటెడ్ మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, క్యాప్రికాన్, మకర రాశి. ఫైనాన్షియల్ సేవింగ్ మనీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయితే ఉండబోతుంది. అండ్ మనీ సేవ్ చేస్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముందు ముందు ఎలా ఉంటుంది అసలు ఏంటి అనడానికి అని అన్నీ రీచ్ అవ్వాలి అని అంటే ముందు స్టెబిలిటీ అనేది ఉండాలి. అగైన్ జడ్జ్మెంట్ కార్డ్, రీబర్త్, న్యూ ఫేస్ అండ్ ఫర్గివ్నెస్, మెర్సీ. ఈ మర్సీ అని అంటే ఏంటి అని అంటే ఇది చెప్పాను ఇందాకే, యాన్సిస్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది, ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. సో వై ఈజ్ 10 of Wands హియర్? 10 of Wands అసలు ఎందుకు వచ్చింది రీడింగ్లో? మీ పర్సన్కి ఉన్న బర్డెన్ ఏంటి? మీ పర్సన్కి ఉన్న బర్డెన్ న్యూ బిగినింగ్. ఓకే, న్యూ బిగినింగే ఒక ప్రాబ్లం అయిపోయింది మీ పర్సన్కి. ఎందుకు అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి, 9 of Wands. ఈ కరేజ్ అనేదే తక్కువైంది మీ పర్సన్కి, అందుకే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి చుట్టూ. స్లీప్లెస్ నైట్స్, కింగ్ ఆఫ్ కప్స్, హార్ట్ చక్ర ఓపెన్ అయింది. ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంకా తన ఫీలింగ్స్ని త్రూ కమ్యూనికేషన్. ఓకే, లేకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి కూడా రావచ్చు, సడన్గా మీ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. ఏస్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. ఒక న్యూ బిగినింగ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మీకు. మెంటల్ క్లారిటీ కూడా మళ్ళీ రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. సక్సెస్, బ్రేక్ త్రూస్ అయితే చూస్తారు. అండ్ అగైన్ నైట్ ఆఫ్ సోర్డ్స్, మిథున రాశి. ఫాస్ట్ థింకింగ్ చేస్తారు మీరు, అంటే వెనక ముందు ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకుంటారు. వాటి వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకుంటారు. తర్వాత తెలుసుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది మీకు మనం తీసుకున్న ఫాస్ట్ డెసిషన్కి వచ్చిన ప్రాబ్లం ఇదని, రాంగ్ చాయిస్. ఆల్రెడీ ఒక రాంగ్ చాయిస్ చేసుకుని చాలామంది థర్డ్ పార్టీ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఇక్కడ క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. క్యాన్సర్, స్కార్పియో, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఈ కింగ్ ఆఫ్ కప్స్. అండ్ ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్, కేరింగ్ పర్సన్, నర్చరింగ్ పర్సన్. ఇది ఈ ఎనర్జీస్ మీకే మ్యాచ్ అవుతాయి. మనకి ఇక్కడ 3 కపుల్ కార్డ్స్ వచ్చినాయి, కింగ్స్ అండ్ క్వీన్స్. మీ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ తీసుకొస్తారు వచ్చేటప్పుడు మిమ్మల్ని కలవడానికి. 6 of Pentacles, వృషభ రాశి. గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్, బ్యాలెన్సింగ్, షేరింగ్, వెల్త్. ఓకే, సో ఇక్కడ ఉన్న మీ ప్రాబ్లం, మీ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అని అర్థమవుతుంది క్లియర్గా. వేరే అదర్ ప్రాబ్లం ఏది లేదు, వేరే ప్రాబ్లం అనేదే లేదు అసలు మీ పర్సన్కి. అండ్ కొంతమంది ఇక్కడ మీ పర్సన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అందులో కొంతమంది లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అండ్ కొంతమంది ఏమంటారు దాన్ని, స్టమక్ అప్సెట్స్తో బాధపడుతున్నారు. ఓకే, అండ్ చాలామంది అయితే ప్రాపర్టీస్ పోగొట్టుకుని బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్స్లో. మిమ్మల్ని కలిసినప్పుడు మీకు అన్నీ చెప్తారు ఇవన్నీ. ఏంటి అని అంటే తనేమేం పోగొట్టుకున్నారో, అసలు ఏమేం జరుగుతుందో తన లైఫ్లో అవన్నీ కూడా మీతో చెప్తారు. ఇది తన లైఫ్లో జరిగింది ఏంటంటే ఇది చీటింగ్ జరిగింది. తను మిమ్మల్ని చీట్ చేసినట్టే తనని థర్డ్ పార్టీ చీట్ చేసి వెళ్ళిపోయారు. స్ట్రాంగ్ కుంభరాశి ఎనర్జీ ఇది. ఒక స్ట్రాటజీ ప్రకారం చీట్ చేశారు మీ పర్సన్ని. ఓకే,
సో అది తట్టుకోలేకపోతున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారనుకోండి, అది కూడా తెలుస్తుంది ఇక్కడ. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, అగైన్ 7 ఆఫ్ వాండ్స్, అగైన్ నైట్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఇలా రాబోతున్నారు విత్ కమిట్మెంట్, ప్రపోజల్, రొమాంటిక్ చామ్. ఒక వచ్చి రాగానే ఏం చెప్తారంటే, మీకు ఇది మీనరాశి ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు, బట్ మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, అంత సడన్గా మీ దగ్గరికి రావడం ఎందుకు, కమిట్మెంట్ ఇవ్వడం ఎందుకు, ఇన్ని రోజులు దూరంగా పెట్టింది ఎందుకు, ఇవన్నీ గుర్తొస్తే మీకు కూడా చాలా కోపం అయితే వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, సడన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మీ ఇద్దరి మధ్య. బట్ ఎనీహౌ మళ్ళీ కలిసే ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ జరిగింది చెప్పట్లేదు ఇప్పటికీ కూడా. కొంతమంది విషయంలో మీ వల్లే వాళ్ళు విడిపోయామన్నట్టు చెప్తున్నారు మీ పర్సన్. కొంతమంది విషయంలో అసలు ఏమీ చెప్పట్లేదు, నేనే దూరంగా ఉంటున్నాను థర్డ్ పార్టీకి అని చెప్తున్నారు. సో అలా రకరకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి మీకు. బట్ నిజం ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ రీడింగ్స్లో చెప్పాను, వాళ్ళు చెప్పే దాంట్లో 70% కూడా నిజం ఉండదు. మీ పర్సన్ చెప్పే దాంట్లో అసలు ఈ సెపరేషన్ ఎందుకు క్రియేట్ చేశారు, థర్డ్ పార్టీతో ఏం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పాలి అని అంటే మీ పర్సన్కి ఇష్టం ఉండదు. ఎందుకు అని అంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే తను మీ ముందు లోకు అయిపోతారు. సో అందుకే ఇన్ఫర్మేషన్ మొత్తం సీక్రెట్గా ఉంచారు. ఓకే, అక్కడ జరిగింది ఏంటో తెలుస్తుంది మీకే ఫ్యూచర్లో, ప్రాక్టికల్గా, లేదా ఎవరో డైరెక్ట్గా, లేదా థర్డ్ పార్టీ నోట్ నుంచే మీకు తెలుస్తుంది. ఓకే, బిహైండ్ ద డెక్ అగైన్ మ్యారేజ్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్, స్టార్టింగ్ కార్డ్ మనకి ఎండింగ్ కార్డ్, ఫస్ట్ కార్డ్ అండ్ లాస్ట్ కార్డ్ సేమ్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇది ఒక లవ్, కంపాషన్, న్యూ ఫీలింగ్స్, స్పిరిచువాలిటీ. ఓకే, కొంతమంది విషయంలో ఇది బేబీస్ కూడా రాబోతున్నారు. చిన్న అదేమంటారు, బేబీస్ అంటే ఎవరో కన్సీవ్ అవ్వబోతున్నారు, ప్రెగ్నెన్సీ న్యూస్ వింటారు మీరు. సో దీనికి రిలేటెడే సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది మనకి స్టార్టింగ్లో, 3 ఆఫ్ కప్స్. ఇది కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ హియర్, ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. ఆ సెలబ్రేషన్ జరుగుతుంది మీకు. ఓకే, సో ఇదండి రీడింగ్. సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 2. కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి, 222. ఓకే, లేదా 2222 అని టైప్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, పిరమిడ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ ఇన్ లైట్.